నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయంగా పేరొందిన మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవ ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా ఉండాలి అధికారులను ఆదేశించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో ఘనంగా సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతోత్సవాలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వివిధ పార్టీల ప్రముఖులు. భారత్లో సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగం, తణుకు రైతు కూలీ సంఘ సభలో ఆందోళన వ్యక్తం చేసిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో సంతృప్తికరంగా ఉన్న గృహ నిర్మాణ లక్ష్యం సమీక్షా సమావేశంలో ప్రశంసించిన జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ హరిహరనాథ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నాయకులు కృషి చేయాలి ఉండి నియోజకవర్గంలో ఉద్బోధించిన పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి. నిరుపేద మత్స్యకారులకు ఆర్థిక భరోసా ఇస్తున్న ప్రభుత్వం ముమ్మిడివరం మండలంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. ఈత పోటీలకు సర్వం సిద్ధం చేయాలి ఆత్రేయపురం మండలంలో అధికారులను ఆదేశించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిలుగు మిల్లులో వివరించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రశాంతంగా సాగుతున్న పోలీస్ కానిస్టేబుల్ నియామక దేహదారుఢ్య పరీక్షలు పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శివకిషోర్. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పర్యవేక్షణలో శుక్రవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాదిగా తరలివచ్చే ఈ ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే చెప్పారు. ఇంకా షిఫ్టుల వారీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈ సుబ్బారావు, ఆలయ ఈవో అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మిలు పాల్గొన్నారు. మహిళల హక్కుల సాధన కోసం, వారి విద్యా అభివృద్ధి కోసం కృషి చేసిన భారతదేశ తొలితరం స్త్రీ ఉద్యమ నేత సావిత్రిబాయి పూలే జయంతిని తణుకు ప్రాంతంలో శుక్రవారం ఘనంగా నిర్వహించి ఆమె సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. రచయిత్రి కూడా అయిన సావిత్రిబాయి నిమ్మ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య. కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురావచ్చు అనే భావనతో పూలే దంపతులు బాలికల కోసం, శూద్ర అతి శూద్రుల కోసం పాఠశాలలను ప్రారంభించి వారి విద్యా అభివృద్ధికి కృషి చేశారు. అగ్రకుల మహిళలకు కూడా చదువుకునే అవకాశం లేని రోజుల్లో సావిత్రిబాయి పూలే సమాజ కట్టుబాట్లను ఎదిరించి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా, ముఖ్యంగా మొదటి శూద్ర ఉపాధ్యాయునిగా బాలికలకు విద్యను అందించి చరిత్రకెక్కింది. ఆడవాళ్లు ఇంటి గడప దాటి బయట అడుగు పెట్టేందుకు వీలు లేని రోజుల్లో ఆమె పాఠాలు బోధించడానికి పాఠశాలలకు, పేదలు నివసించే ప్రాంతాలకు ధైర్యంగా వెళ్లి ఆదర్శంగా నిలిచారు. 1931 జనవరి 3వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలోని నైగావే అనే గ్రామంలో జన్మించిన సావిత్రిబాయి అభివృద్ధికి ఆమె భర్త జ్యోతిరావు పూలే అందించిన సహకారంతోనే సమాజ సేవ చేయగలిగారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సకల హక్కుల కోసం పోరాడి పేరు తెచ్చుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని పెద్దవంతెన వద్ద మహిళా నాయకురాలు వావిలాల సరళాదేవి తన సొంత నిధులతో గతంలో నిర్మించిన సావిత్రిబాయి విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు పూలమాలలు వేసి నివాళులు అర్పించాయి. ఇందులో భాగంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆమెకు దండ వేసి మాట్లాడారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి. ఆ రోజున పూలే గారు భార్యని చదువుల కోసం ఎంకరేజ్ చేసి ఆవిడ టీచర్గా కూడా చేయించి ఆడవాళ్ళందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఎంకరేజ్ చేసిన ఆయన ఆవిడ ఎంతోమంది మహిళలకి విద్యను నేర్పి ఎన్నో రకాలుగా మరి దేశవ్యాప్తంగా
మన ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, చదువుల్లో ముందుండాలి, అన్నిట్లోనూ ముందుండాలని ఆ రోజునే మరి నాంది పలికిన జ్యోతిరావు పూలే సావిత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆవిడ చేసిందే ఈ రోజున మహిళలు ముందడుగేస్తున్నారంటే ఆ రోజు తీసుకున్న వాళ్ళ నిర్ణయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అటువంటి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని మరి ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఆవిడ బాటలో ఆవిడ చేసిన బాటలో మన దేశం నడుస్తుంది, ఇంకా నడవాలి, ఇంకా ముందుకెళ్ళాలి, మహిళా శక్తిగా పెరగాలని చెప్పి మనం. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, వావిలాల వెంకట రమేష్, చింతలపూడి సన్యాసరావు, తమరాపు పలప్రావు, గుమ్మళ్ళ హనుమంతరావు, సనపల రమణ, భాస్కరరావు, షేక్ సోరా సాహెబ్, బత్తుల వెంకటరమణ, తాతపూడి మారుతీరావు, తమరాపు రమణమ్మ, తమరాపు సత్యనారాయణలు పాల్గొని సావిత్రిబాయికు పూలమాలలతో జేజేలు పలికారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకలకు ఈ పార్టీ నాయకులు పొట్ల సురేష్, షేక్ ఫైమా, షేక్ జిలానీ, జల్లూరి జగదీష్, ఎర్పాటి రామకృష్ణ, గెద్దె శ్రీకాంతులు హాజరయ్యి ఆమె ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. ఇది ఇలా ఉండగా సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయికి పూలమాలలు వేసి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నీలం మాల్యాద్రి, సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్లు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మహిళా సంస్కర్తను గౌరవించి జయంతిని నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్ మాట్లాడుతూ పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించి నిలబడడం వల్లే సావిత్రిబాయి పూలే చరిత్రకెక్కారన్నారు. ఈమె స్ఫూర్తితోనే ప్రస్తుత సమాజంలో మహిళలు చదువుకుని ఉద్యోగాలు చేయడమే కాకుండా రాజకీయాల్లో రాణించగలుగుతున్నట్లు చెప్పారు. దీన్ని అందరూ ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ కార్యదర్శి ఏదా రామకృష్ణ పాల్గొన్నారు. సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయుని ముప్పిరిశెట్టి హేమమాలిని, సంఘ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు సన్మానించి సావిత్రిబాయిపై రాసిన గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి, అణగారిన మహిళల జీవితాలకు అక్షర చుక్కాని, భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పు కోసం సావిత్రిబాయి పూలే పునాదులు వేశారు. ఎరగవరం మండలం రేలంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలి ఉపాధ్యాయుని చేసిన సామాజిక సేవలకు గుర్తుగా నిర్వహించిన సభకు ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు గుబ్బల వీరన్న అధ్యక్షత వహించి మాట్లాడారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఇక్కడ కూడా విద్యార్థులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో భారతదేశం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నట్లు ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ చెప్పారు. తణుకు స్వరాజ్య భవన్లో రైతు కూలీ సంఘం శుక్రవారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దీనిని ఎదుర్కొనేందుకు ఢిల్లీని కేంద్రం చేసుకుని ఆ ప్రాంత రాష్ట్రాల రైతులు ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. తొలుత రైతు కూలీ సంఘం ఏలూరులో నిర్వహించిన రాష్ట్ర మహాసభల సందర్భంగా రూపొందించిన సావనీర్ను డివివిఎస్ వర్మ ఆవిష్కరించి ఆ మహాసభ విశేషాలను వివరించారు. రైతు కూలీ సంఘం అని పేరు పెట్టారు. వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో ప్రతిరోజు రైతులు ఏదో మూల ఆత్మహత్యలు కనిపిస్తారు. ఆత్మహత్య అనేది దాని సంక్షోభానికి పరాకాష్ఠంలో మొత్తం వ్యవసాయ రంగం. ఇవాళ ఢిల్లీలో రైతులు చూడండి, అంతకుముందు సంవత్సరం చేశారు. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం రైతులకు సంబంధించిన సమస్య చాలా జటిలంగా ఉన్నాయి దేశంలో. రైతులకు సంబంధించిన సమస్యల్లో చాలా కోణాలు ఉన్నాయి, ఒకటే పరిష్కారాలు లేవు. ఎందుకంటే వ్యవసాయ రంగమే చాలా వైవిధ్యం కలిగింది. గిరిజన ప్రాంతాల్లో ఒక రకంగా ఉంటుంది వ్యవసాయం, డెల్టా ప్రాంతంలో ఒక వ్యవసాయ రకంగా ఉంటుంది, మెట్ట ప్రాంతంలో ఒక రకంగా ఉంటుంది,
పరిష్కారం కాదు. దానికోసం పోరాడాలి, దానికోసం కృషి చేయాలి. అలాంటి కృషి చేయడానికి రైతు కూలీ సంఘం బయట కృషి చేయడం అనేది ఒక సంక్షోభంలో ఉన్నటువంటి రంగాన్ని బయటపడేయడానికి మార్గాలు వెతుకుతున్నారు. ఆ మార్గాలు పెట్టడంలోనే ఈ సెమినార్ కూడా జరిగింది. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఝాన్సీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ, పట్టణానికి చెందిన డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, నిర్వహణ కమిటీ ప్రతినిధులు దంతులూరి వర్మ, జి ఉషారాణిలు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా తణుకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో చేపట్టిన వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం స్వామివారికి దీపోత్సవం నిర్వహించారు. అలాగే సైకాలజిస్ట్ నందూరి సవిత తిరుప్పావపై పాశురములను వివరించి ప్రవచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వాసవి మహిళా సంఘ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. బీహార్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి అండర్-14 క్రికెట్ టీం సభ్యునిగా తణుకు సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 9వ తరగతి విద్యార్థి జి గౌతమ్ రాజు ఎంపికైనట్లు స్కూల్ పాలకవర్గ అధ్యక్షులు జి సత్యనారాయణ, డైరెక్టర్ జి సూర్యనారాయణ చౌదరులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో తన ప్రతిభను ప్రదర్శించి తణుకుకు గౌరవం తేగలడని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు. 59వ రాష్ట్ర స్థాయి క్రోస్ కంట్రీ ఛాంపియన్షిప్ పోటీలను ఈ నెల 5వ తేదీన వేల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సంకు సూర్యనారాయణ తణుకులో శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ పోటీలలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 420 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన చెప్పారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 12వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని సూర్యనారాయణ చెప్పారు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో గృహ నిర్మాణాల పురోగతి సంతృప్తికరంగా ఉందని ఆ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ హరిహరనాథ్ తెలిపారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. డివిజన్లో 10,834 ఇళ్లకు గాను 6,135 ఇళ్లు పూర్తయ్యాయి అన్నారు. మిగిలిన ఇళ్లు వివిధ స్థాయిలో ఉన్నాయన్నారు. అంతకుముందు మెట్ట ఉప్పరగూడెంలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. నేను తాడేపల్లిగూడెం రూరల్ వచ్చేసి 3062, గణపురం 1663, పెంటపాడు వచ్చేసి 2283, అర్బన్ వచ్చేసి 3826, మొత్తం మీద 10,834 ఉన్నాయి. దీంట్లో కంప్లీషన్ 6,135 కంప్లీట్ అయిపోయినాయి. చాలా మంచి ప్రోగ్రెస్ అండి ఇది. అదేవిధంగా మనకి నార్త్ చార్ట్ కూడా అసలు చాలా తక్కువ ఉన్నాయి. బీబీఎల్లో కూడా 420 ఉన్నాయి. అన్ని కూడా మిగతా అన్ని కూడా లెంటల్ ఆర్సీ లెవెల్లో ఉన్నాయి, కంప్లీషన్ కాకుండా. ఏమండి అంటే మంచి స్టేజ్లో ఉన్నాయి. నార్త్ స్టార్ట్ కాకుండా మంచి స్టేజ్ అంటే బేస్మెంట్ లెవెల్ కావచ్చు, రూఫ్ లెవెల్ కావచ్చు, రూఫ్ ప్లాస్టింగ్ కావచ్చు, లెంటల్ లెవెల్ కావచ్చు, ఇలాంటి అంటే. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, హౌసింగ్ ఈఈ కె వెంకటరమణ, డిఈ కేవీవీఎస్ ప్రసాద్, ఏఈ కేవి వెంకట్రావు, ఈఓ పిఆర్డి ముప్పిడి వెంకటేశులు పాల్గొన్నారు. రైట్ అండి.